ఇప్పుడు శాశ్వత పరిష్కారం కావాలి. కృష్ణా జలాల్లో మా వాటా మాకు కావాలి, అదేవిధంగా గోదావరి జలాల్లో మా వాటా మాకు కావాలి అని ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో కేసీఆర్ గారు ఇట్లా వివాదం ఉంది, జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి నడిచినప్పుడు ఈ బనకచెర్ల ప్రారంభమవుతుందని తెలిసినప్పుడు జలశక్తి సంఘం దగ్గర మంత్రి దగ్గర పోయిన దాఖలాలు ఉన్నాయా? ఈ బనకచెర్ల ఆపాలని చెప్పి పోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఒక్కసారి వీళ్ళ భాగవతం చూడండి ఒకసారి. ఇది నేను చెప్పిన మా నమస్తే తెలంగాణ అంటే కేసీఆర్ గారి పత్రిక 29/6/2019 నమస్తే తెలంగాణ చూడండి ఒకసారి. ఆంధ్రజ్యోతి ప్రేక్షకులు కలిసి నడుద్దాం అని ఇద్దరు కూడబలుపుకొని ఇద్దరు ఫోటోలు చూడండి. మాకు బేషిజాలు లేవు, ఇగోలు లేవు, వివాదాలకు ఇక చర్మగీతం, ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్ జగన్ ప్రకటన. అంటే వీళ్ళిద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలిసి కూర్చుంటే వీళ్ళకి నొప్పి అవుతుంది. ఎందుకవుతుంది? అది జలసంఘం కేంద్ర మంత్రి సమక్షంలో ఇద్దరు కూర్చొని ఈ వివాదాన్ని పరిష్కరించుకుంటే ఇప్పుడు ఇచ్చంపల్లి కడదామా లేకపోతే ఇంకోటి కడదామా, ఈ గోదావరి నది జలాల్లో నీటిని ఎట్లా ఉపయోగించుకుందాం అనే ఆలోచన లేదు. ఎంతకీ రాజకీయ ప్రయోజనాలు దీనికి. ఇంకా చూద్దాం, ఎన్ని వార్తలు, ఒకటి కాదు రెండు కాదు, ఈ మన పత్రికలు చూడండి కూడా. రాయలసీమ రత్నాలసీమగా మారుస్తా, ఇది ఆంధ్రజ్యోతి 13 ఆగస్టు 2019 మారుస్తా. ఇది చూడండి, చూపించండి వాళ్ళ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులు చూడండి, తెలంగాణ ప్రజలు చూడండి. ఇది ఆ రోజు ఇద్దరు కూడా బలుపుకొని ఈ విధంగా మాట్లాడుకుంటూ ఇలా జాతీయ పార్టీ పెట్టడం కోసం తెలంగాణ ప్రయోజనాలు పక్కన పెట్టి ఉదారవాదంగా వ్యవహరించింది ఎవరు? కేసీఆర్ కాదా? పోతే పోనీ అని. కానీ ఈరోజు ఎవరి వాటా వాళ్ళకి దక్కాలి, న్యాయబద్ధంగా కేటాయింపులు జరగాలని కొట్లాడుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి ఎందుకు మాయ మాటలు చెప్తారు? ఎన్ని సాక్ష్యాధారాలు కళ్ళ ముందు ఏ స్థాయిలో కొట్లాడుతున్నారంటే వినండి, లోకేష్ గారు ఒక మాట అన్నారు, లేదు వెంటనే ఇంకా ఆయన మీద దాడి. ఎవరు? మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. దాడేం కాదు, మేము అంటే మేము అడ్డుకుంటాం, మాట్లాడుతాం. మేము ఒక ప్రజాస్వామ్య పందాలు పద్ధతి ప్రకారం మాట్లాడుతున్నాం. ఈ వివాదం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు, లోకేష్ గారు మాట్లాడారు, కాబట్టి ప్రతిస్పందనగా మా మంత్రి గారు మాట్లాడారు. అంతే. చివరికి తేల్చాల్సింది ఎవరు? ఈ గోదావరి నీటి సంఘం బోర్డు ఎవరైతే నీటి కేటాయింపులు చేస్తారో వాళ్ళు జలసంఘం, కేంద్ర జలసంఘం మంత్రి వీళ్ళ సమక్షంలో కూర్చుకొని పరిష్కారం కావాలా. దీనికి ఇన్ని నాటక ఇంకో అంశం, ఇంకా తెలంగాణకి ఎంత ద్రోహం చేశారట 10 ఏళ్లలో 299 టీఎంసీలు సంతకాలు పెట్టి వచ్చారు. కృష్ణా జలాల్లో వాటా కోసం 299 టీఎంసీలకు అంగీకరించి సంతకం పెట్టుకొచ్చారు. 512 టీఎంసీలు ఆంధ్రకు, 209 తెలంగాణకు. కాదు, అక్కడ ద్రోహం కాదు. ఇంకో విషయం అండి, ఉమ్మడి రాష్ట్రంలో 968 టీఎంసీలకి కేసీఆర్ గారు లాస్ట్ టైం వాస్తవంగా మనకు రావాల్సింది, తెలంగాణకు రావాల్సింది ఎంత? 570 టీఎంసీలు రావాలి. కానీ ఆంధ్రాకు 512, తెలంగాణకు 299 టీఎంసీలు అంగీకరించి వచ్చారు. వీళ్ళు కాదా? మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నారు. అయినా ఇంకో అంశం, వీళ్ళ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నుంచి ఈ 2 నదుల్లో 760 టీఎంసీలు మాత్రమే ఆంధ్రాకి వెళ్ళింది నీళ్లు. కానీ కేసీఆర్ గారి పరిపాలనలో 10 ఏళ్లలో 1200 టీఎంసీలు ఆంధ్రాకు వెళ్ళినాయి. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు? రైట్. కాబట్టి ఇది రాజకీయ ప్రయోజనాల కోసం వీళ్ళు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, చంద్రబాబు నాయుడిని ముందు పెట్టేసి రాజకీయ ప్రయోజనాలు, ఆంధ్ర తెలంగాణ విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తెలంగాణ ప్రజలు నమ్మరు. చంద్రబాబు నాయుడు గారిని ఏదేమైనా తెలంగాణ రాజకీయాల్లోకి తీసుకురావాలా అని ఎందుకు ముందన్నారుగా చంద్రబాబు నాయుడు భుజాల మీద పెట్టి అదే వద్దు మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా 299 టీఎంసీల సంతకాలు పెట్టొచ్చారు. వినండి, పాసింగ్ కామెంట్స్ మీరు వేగ్గా తెలంగాణ